సినీ పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి 5 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టులో అతన్ని ప్రవేశపెట్టి తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపరచాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కస్టడీలో అతని నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బెట్టింగ్స్, సినీ పైరసీ ద్వారా 100 కోట్లకు పైగా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన 36 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసుల్లో పిట్ వారెంట్ దాఖలు చేసి మరోసారి కస్టడీకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే రవికి ఒక్క కేసులో మాత్రమే రిమాండ్ విధించారని లాయర్ శ్రీనాథ్ తెలిపారు. మిగతా 4 కేసుల్లో పోలీసులు పిటి వారెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. రవి బయటకు రావడానికి బెయిల్ పిటిషన్ వేశామని, రేపు కోర్టులో బెయిల్ కు సంబంధించిన వాదనలు జరుగుతాయని లాయర్ శ్రీనాథ్ తెలిపారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు 14 నవంబర్ రోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసిన విషయం మీకు తెలిసిందే. అందులో మేము రవి తరఫున బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసినాము. అందులో పోలీసు వారు ఇంట్రాగేషన్ కోసం, పోలీస్ కస్టడీ కోసం జడ్జి గారి ముందర అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత జడ్జి గారు 5 రోజుల వ్యవధి పోలీస్ ఇంట్రాగేషన్ కోసం ఇచ్చినారు. ఇవాళ 5 రోజుల పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత జడ్జి గారి ముందర పోలీసు వారు రవిని ప్రొడ్యూస్ చేయడం జరిగినది. రవిని చెంచుల్గూడ జైలుకి తరలించడం జరిగినది.